లీడ్ కోడ్ ప్రోడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ ఇట్సెల్ఫ్. అంటే ఈ ప్రాబ్లంలో మనకు ఒక అరే అయితే ఇస్తాడు. అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని ఎక్సెప్ట్ అంటే అది కాకుండా వేరే ఎలిమెంట్స్ ని మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ నమ్స్ లో మనకు 1 2 3 4 ఇచ్చాడు. ఈ 1 కాకుండా వేరే ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేయాలి. లైక్ ఇప్పుడు మనం 1 వదిలేస్తే 2 ఇంటూ 3 6 6 4 24. ఈ 24 అనేది 1 ప్లేస్ లో రిటర్న్ చేస్తాం. ఈ 2 కాకుండా వేరే ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 3 3 3 4 12. 12 అనేది 2 ప్లేస్ లో రిటర్న్ చేద్దాం. 3 కాకుండా వేరే ఎలిమెంట్స్ అంటే 1 2 2 2 4 8. ఈ 8 అనేది 3 ప్లేస్ లో రిటర్న్ చేస్తాం. 4 అంటే ఏంటి? 4 ప్లేస్ లో 1 2 2 2 3 6. ఈ 6 అయితే మనం 4 ప్లేస్ లో రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం int n ఈక్వల్ టు నమ్స్ డాట్ లెంత్. నెక్స్ట్ int pre ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ n అంటే మనం ఈ ప్రీ అరేలో విత్ సైజ్ n అనేది డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ int sub ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ n అంటే మనం ఇక్కడ 2 అరేస్ అయితే క్రియేట్ చేసాం. ప్రీ అని సఫిక్స్ అని. నెక్స్ట్ ఈ ప్రీలో ఇండెక్స్ 0 దగ్గర మనం 1 అని ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ ఈ సఫిక్స్ లో లాస్ట్ ఇండెక్స్ ని అంటే లాస్ట్ ఇండెక్స్ యొక్క ఎలిమెంట్ ని మనం 1 అని డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం ప్రీలో ఏం చేస్తామంటే సపోజ్ ఇప్పుడు మన అరే 1 2 3 4 అనుకో, అప్పుడు మనం డైరెక్ట్ గా ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1 అని ఇచ్చాం. ఈ 1 ఇక్కడ రిటర్న్ చేస్తాం. ఈ 2 ప్లేస్ లో ఏం చేస్తామంటే ఈ 1 ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు 1 ఇంటూ 1 1 కాబట్టి ఈ 2 ప్లేస్ లో 1 ని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి 3 ప్లేస్ లో ఈ 2 ఇంటూ 1 అంటే ఏంటి 2. ఈ 2 ని ఇక్కడ రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ 4 ప్లేస్ లో 3 2 6. ఈ 6 ని ఇక్కడ చేస్తాం. ఇదే మనం ఇక్కడ కోడ్ లాగా రాసాం. ఫర్ int I ఈక్వల్ టు 1 I ఈస్ గ్రేటర్ దాన్ n I ప్లస్ ప్లస్ ప్రీ ఆఫ్ I ఈక్వల్ టు ప్రీ ఆఫ్ I మైనస్ 1 ఇంటూ నమ్స్ ఆఫ్ I మైనస్ 1. అంటే ఏంటి ఇందాక నేను చెప్పాను ఈ ఎలిమెంట్ ని యాడ్ చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్ లో స్టోర్ చేస్తున్నాం. అదే ఇక్కడ మనం కోడ్ రాసాం. నెక్స్ట్ ఏంటి సఫ్ అంటే సఫిక్స్ అరేలో మనం బ్యాక్ సైడ్ నుంచి చేస్తాం. ఇక్కడ మనం సఫిక్స్ లో లాస్ట్ ఎలిమెంట్ అయితే 1 డిక్లేర్ చేసాం. అందుకే ఇక్కడ నేను 1 అనేది ఇచ్చా. ఇప్పుడు ఏంటి ఈ లాస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేసి ఈ బిఫోర్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి. అంటే ఏంటి 4 ఇంటూ 1 అనేది 4. ఈ 3 ప్లేస్ లో మనం 4 రిటర్న్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి 3 ఇంటూ 4 12. 12 అనేది 2 ప్లేస్ లో రిటర్న్ చేస్తాం. 12 2 24. 24 అనేది మనం 1 ప్లేస్ లో రిటర్న్ చేస్తాం. ఇది నేను కోడ్ రాసా దీనికోసం. నెక్స్ట్ లాస్ట్ మనం int ఆన్సర్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ n అంటే ఇక్కడ మనం ఒక ఆన్సర్ అని అదేనే డిక్లేర్ చేస్తాం. ఫర్ int I ఈక్వల్ టు 0 I ఈస్ గ్రేటర్ దాన్ I ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ లూప్ వేస్తాం. ఆన్సర్ ఆఫ్ I ఈక్వల్ టు ప్రీ ఆఫ్ I ఇంటూ సఫ్ ఆఫ్ I అంటే ఇక్కడ మనం ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి ప్రిఫిక్స్ లో 1 ఉంది, సఫిక్స్ లో 24 ఉంది. 1 ఇంటూ 24 24. ఈ 24 అనేది ఫస్ట్ ఎలిమెంట్ లో స్టోర్ చేస్తాం. 1 ఇంటూ 12 12. ఈ 12 అనేది సెకండ్ ఎలిమెంట్. 2 ఇంటూ 4 అనేది థర్డ్ ఎలిమెంట్. అండ్ 6 ఇంటూ 1 అనేది లాస్ట్ ఎలిమెంట్. ఇలా మనం ఆన్సర్ అయితే రిటర్న్ చేస్తాం. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.